చిచి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూసినా లేటే. ఏ హాయ్, ఎప్పుడు వచ్చా? అమ్మ స్కిట్ స్టార్టింగే చీచియా? స్కిట్ పేరు ఏదో చెప్పండి కొంచెం మా వాళ్ళకి. స్కిట్ స్టార్టింగే చీచి అంటే అట. స్కిట్ పేరు చెప్పండి. నీ కొరకు ఒకరున్నారు. ఏ హాయ్. హాయ్. ఏంటి లేటు? నీకేమో మా వాషింగ్ మిషన్ పెట్టుంది. నేను ఆ పాత బిండ మీద బాది నా చేతులు నొప్పి వస్తున్నాయి, అందుకే ఇంత లేట్గా వచ్చాను. సరేలే. ఆ పక్కింటి సృజన ఉంది కదా, నా గురించి అంట, నాకంట పొగరంట. నేను అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తానంట. అది కూడా నిజమే కదా. ఏంటి అంటున్నావు? ఏం లేదు, నువ్వు చాలా మంచిదని అంటున్నా. ఏ శైలు, ఇటు రావే. ఉండండి, షాపింగ్కి వెళ్ళాలి. వెళ్తూ రావే. ఉండండి, షాపింగ్ వెళ్ళాలి. టైం రావే. ఆగండి, వస్తున్నా. మరి బ్యాగ్ ఇచ్చేయాలండి. చూసావా దానికి ఎంత పొగరో, మన పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. దానికి ధనం ఉందని పొగరే. అవును. ఏదో అంటున్నారు. ఏం లేదులే. దేవుని నమ్ముకోండి అమ్మా. హెప్పో. దేవుని నమ్ముకోండి. ఎట్పో. ఇటు రమ్మా. ఎందుకే ఆ పేపర్లు తీసుకున్నావు? మనం ఇప్పుడు ఎలాగో షాపింగ్ వెళ్తాం, తర్వాత డిన్నర్కి వెళ్తాం. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్స్ కావాలి కదా, అందుకు. మీకు విషయం చెప్పనా? మన ఇంటి పక్కన సృజన లేదు, వాళ్ళ కూతురు ఇప్పుడు కాలేజ్కి వెళ్తుందంట. మన ముందే స్కూల్కి వెళ్ళింది, మన ముందే కాలేజీకి కూడా వెళ్తుంది. అవును, కాలం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. మనం ముసలి వాళ్ళు అయిపోతున్నాం. అంతా పోతుందిగా. అంటే మనం నిమిషానికి మరణానికి దగ్గర అవుతున్నాం. అంటే నాస్తి కూడా నాతో రాదా? నువ్వే లేనప్పుడు నీ ఆస్తి ఎంత అమ్మా? శైలు, ఇటు రావే. మూడ్ ఆఫ్ రా, వెళ్ళిపోతున్నాను. హనీ రా, మనం షాపింగ్కి వెళ్దాం. అదేందో స్టార్ అంట, 5 స్టార్కి వెళ్దాం. ఏంటో ఒక్కొక్క నిమిషానికి మరణానికి దగ్గర అవుతున్నానంట. ఏం అర్థం కావడం లేదు. కాసేపు పడుకున్నాం. మీ అమ్మాయి కెమెరాకి కూడా అందట్లే మొహం. ఏంటి, నేను మరణిస్తానా? ఏం అర్థం కావడం లేదే. నాకు సహాయం చేసేవారు ఎవరు లేరా? అంటే నా ఆస్తి కూడా నాతో రాదా? నాకు తెలిసిన ఒక సైంటిస్ట్ ఉన్నాడు కదా, తన్ని అడుగుదాం. మీరు సైంటిస్టేనండి? అవును. ఏంటి ఇలా వచ్చారు? నాకు ఒక డౌట్ ఉంది, అందుకే వచ్చాను. అలా కూర్చోండి. ఏంటి మీ డౌట్? ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. మనుషులు పాపం వల్ల చనిపోతున్నారు కదా. ఈ డౌట్ మీకెందుకు వచ్చింది? నాకు అసలు అర్థమే కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ సృష్టిలో కూడా ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ఉంటున్నారు.
వాటి పని అవి చేసుకుంటున్నాయి. కానీ చెట్టు పెరిగే విధానం చూస్తుంటే సృష్టి వెనక సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. పాపం చేసేవారే కదా చనిపోవాల్సింది, మంచివారు ఎందుకు చనిపోతున్నారు? ఇదేమి న్యాయం? ఈ చనిపోవడాలు బ్రతకడాలు నాకెలా తెలుస్తాయమ్మా? వెళ్ళి డాక్టర్ గారిని అడగండి. అలాగే, డాక్టర్ని అడుగుదాం. చా, ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా కానీ సరిగ్గా డబ్బులే రావడం లేదు. ఈరోజు ఎలాగైనా కానీ డబ్బులు తీసుకోవాలి. అసలు ఈరోజు ఎవరు వస్తారో ఏంటో. అసిస్టెంట్, అసిస్టెంట్. అబ్బా, ఈ అసిస్టెంట్ ఎక్కడున్నాడో ఏంటో. అమ్మా, నెక్స్ట్ ఎవరో రండమ్మా. అమ్మా, రండమ్మా, కూర్చోండి. ఏంటమ్మా చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? కడుపులో నొప్పి డాక్టర్. ఏం తిన్నారేంటి? నిన్న ఫంక్షన్ అయితే మేక మాంసం, మేక 2 కాళ్ళు 2 చేతులు తిన్నాను. అది కూడా ఎందుకు? ఆ తల కూడా తినిపోయావా? మిగతా పార్ట్ ఎందుకు ఆపా? మేక ఫీల్ అవదో? అయ్యో డాక్టర్, మర్చిపోయింది డాక్టర్. అవునా, సర్లే కానీ ఎప్పుడు తిన్నారు? నిన్న పొద్దున్న డాక్టర్. ఎన్నింటికి తిన్నారు? మధ్యాహ్నం 1 గంటకు డాక్టర్. డాక్టర్, మీరు డాక్టరా మా పోలీసా డాక్టర్? ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. కూర్చో అమ్మా, కూర్చో. ఇదిగో ఈ మందులు రాసిస్తున్నా కానీ తీసుకొని వెళ్ళి వేసుకో, తగ్గిపోతుంది. తగ్గిపోతుందా డాక్టర్? 7 రోజులు ఎండలో నుంచో, తగ్గిపోయిద్దిలే. తగ్గిపోద్దా డాక్టర్? తగ్గిపోయింది, వెళ్ళమ్మా. తగ్గిపోద్దా డాక్టర్? తగ్గిపోయింది, వెళ్ళమ్మా. అమ్మా, నా ఫీజు ఇచ్చెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. నెక్స్ట్ రండమ్మా. ఇదేంటి ఇలా చూస్తుంది? అబ్బా, ఇక్కడ కూర్చోవాలా? ఏంటమ్మా అలా చూస్తున్నారు? డాక్టర్ గారండి, ఇక్కడ 2 కుర్చీలు ఉన్నాయి. ఏ కుర్చీలో కూర్చోమంటారు? 2 కుర్చీలు ఉన్నాయా? మీకు ఇష్టం వచ్చిన కుర్చీలో కూర్చోండి. సరే డాక్టర్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటమ్మా? డాక్టర్, నేనేమి చూసినా 1, 2గా కనిపిస్తుంది డాక్టర్. దీన్నే పిచ్చి అంటారు. నేను 1కి కనపడుతున్నా, 2కి కనపడుతున్నానా? 2కి కనిపిస్తున్నారు డాక్టర్. 2గానే కనపడుతున్నానా? అసలు మీకు అలా ఎందుకు అనిపిస్తుందమ్మా? డాక్టర్, నిన్న టీ స్టాల్కి వెళ్ళాను డాక్టర్. వెయిటర్ వచ్చి టీ ఇచ్చారు డాక్టర్. నేను ఏంటయ్యా 2 టీలు ఇచ్చామంటే చెమ్మమని చెల్లుమని కొట్టారు డాక్టర్. అవునా? సరేనమ్మా, మీ పిచ్చికి మందులు రాస్తున్నారా? పిచ్చి 10 రకాలు అంటారు, ఇది కూడా ఒక రకమేలే. ఇదిగోమ్మా, ఇది తీసుకొని వెళ్ళి మందులు వేసుకో, తగ్గిపోతుంది. సరే డాక్టర్, తగ్గిపోతుంది. నా ఫీజు ఇచ్చాలమ్మా. మా అసిస్టెంట్కి నాకు 200 ఇచ్చాలండి. ఏంటమ్మా మంది ఇచ్చారు? అది 200 డాక్టర్. మర్చిపోయాను, సరిగ్గా కనిపించదు కదా, 2 కనపడతాయి కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. తగ్గిపోతుంది కదా డాక్టర్? తగ్గిపోతుంది. తగ్గిపోతుంది కదా డాక్టర్? వెళ్ళమ్మా, తగ్గిపోతుంది కదా వెళ్ళమ్మా, తగ్గిపోతుంది. నెక్స్ట్ రండమ్మా. డాక్టర్, రండమ్మా, కూర్చోండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు 2 లక్షలు అప్పు ఉంది, తీరుస్తారా? అమ్మా, మేము ఈ రోగాలు నయం చేసేవాళ్ళం, మీ అప్పులు తీర్చేవాళ్ళం కాదు కదమ్మా. డాక్టర్, మీ సమస్య ఏంటి? నా ప్రాబ్లం ఏంటంటే నాకు కొన్నిసార్లు బాగా ఆనందం వేస్తుంది డాక్టర్. కొన్నిసార్లు బాగా షాక్ అయిపోతున్నాను. కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది డాక్టర్. అవునా? డాక్టర్, ఏంటి అన్ని రాస్తున్నారు? ఆగమ్మా, నీకే రాస్తున్నాను, ఆగమ్మా, ఎందుకు తొందరపడతావు? నీ కంగారు
ఇదిగమ్మ తీసుకో. ఏంటి డాక్టర్ అన్ని డైలీ సీరియల్ పేర్లు రాసిచ్చారు? ఆ చూడడం ఆపేసమ్మా, కార్తీక దీపాలు ఇవన్నీ ఆపేసాయమ్మా. అప్పుడు మీ పిచ్చి తగ్గిద్ది. వెళ్ళండి. సరే డాక్టర్. వెళ్ళమ్మా. తగ్గిపోతుందా డాక్టర్? తగ్గిపోతుంది. వెళ్ళమ్మా. తగ్గిపోతుందా? చూడడం మానేస్తే తగ్గిపోయింది ఆటోమేటిక్. వెళ్ళు. తగ్గిపోతుందా డాక్టర్? తగ్గిపోతుంది. వెళ్ళు. నా ఫీజు ఇచ్చేళ్ళు మర్చిపోయాను. నువ్వు కార్తీక దీపం ఇవన్నీ రాసిస్తే ఎట్లా కుదురుతుంది డాక్టర్? చూస్తుంది ఆ సీరియల్స్ కదా, అందుకే అయ్యే రాసి చెప్పు. నెక్స్ట్ అన్నమ్మా. సర్లే, ఈలోపు కాసేపు ఫోన్ అయినా చూసుకుందాం. డాక్టర్ బాగున్నారు డాక్టర్? బాగున్నానండి. మిమ్మల్ని ఈ ఊర్లో ఎక్కడ చూడలేదండి, కొత్తగా ఉన్నారేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎక్కడి నుండి చాలా దూరం నుంచి వచ్చానండి. మీరు ఫేమస్ అంట కదా? అవును, నేను చాలా ఫేమస్ డాక్టర్. మీరు చాలా దూరం నుంచి వస్తే మరి మీకు ఎవరు ట్రీట్మెంట్ చేయలేదండి? చేశారండి. నన్ను 14 రోజులు ఇంట్లో నుండి బయటికి రావద్దన్నారండి. అదే కరోనానే కిరోనా అని చెప్పి. అదేదో కరోనా కిరోనా అన్నారు. ఒరే, నీకు కరోనా వచ్చిందిరా. అసిస్టెంట్ శానిటైజర్. ఈ కరోనా దూరం మగును కాక. హలో అక్క. హాయ్ రా. ఏంట్రా ఇలా వచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. నాకు డౌట్ ఉంది అక్క, అందుకే నేనే వచ్చాను. ఏంట్రా నీకు ఆ డౌట్? చెప్పు. ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. అసలు దేవుడు అనేవాడు మంచివాడా చెడ్డవాడా? ఒకవేళ మంచివాడైతే పాపం చేసేవారే కదక్క చనిపోవాల్సింది. మంచివారు ఎందుకు చనిపోతున్నారు? దేవుడు అనేవాడంటేనే మంచివాడు. నా 20 ఏళ్ళ సర్వీస్లో ఎంతోమంది వచ్చారు, కోటీశ్వర్లు వచ్చారు. 1000 కోట్లున్న ఆస్తి ఉన్నవాడైనా సరే ఏదో రోజు చనిపోతారు. అదే రోజు కూలీ పని చేసుకున్న వాళ్ళైనా సరే ఏదో రోజు చనిపోతారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, సరేనా? అలా అయితే పాపం చేసేవారే కదక్క మరణించాల్సింది. మంచివారు ఎందుకు మరణిస్తున్నారు? ఇదేం న్యాయం అక్క? ఈ న్యాయాలు ధర్మాలు నాకు తెలియదమ్మా. వెళ్ళి లాయర్ని అడుగుతాండి. లాయర్ గారిని అడుగుదాం. అమ్మో, ఏ పేపర్ మీద సైన్ పెట్టాలో ఏమో. లాయర్ కాదు, అదేం కాదులేండి. సరే కూర్చోండి. నాకు ఓ డౌట్ ఉంది లాయర్ గారు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఏంటో మీ డౌట్ అడగండి. ఈ సృష్టిని చూస్తుంటే దేవుడున్నాడు మాత్రం అర్థమవుతుంది. మనుషులు పాపం చేయడం వల్లే మరణించారని కూడా అర్థమవుతుంది. మరి పాపం చేసేవారే కదా మరణించాల్సింది. అందరు ఎందుకు మరణిస్తున్నారు లాయర్? ఇదేమి న్యాయం? నేను ఒక లాయర్గా చెబుతున్నాను. ఈ లోకంలో నీతిమంతులు అనేవారు లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. ఈ లోకంలో నీతిమంతులు అనేవారే లేరు. ఈ లోకంలో నీతిమంతులు అనేవారే లేరు. నువ్వు పుట్టినప్పటి నుంచి ప్రతి క్షణం వరకు నీ ఆలోచనలు, నీ రహస్య పాపములను ఈ స్క్రీన్ పైన చూపిస్తే నువ్వు ఇక్కడి నుంచి పారిపోతావు. నువ్వు మాత్రమే కాదు, ఇక్కడున్న వారి అందరి పాపం కూడా ఈ స్క్రీన్ పైన చూపిస్తే ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి సిగ్గుపడతారు. ఒకటి చెప్తా గుర్తుంచుకో, పాపానికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అది న్యాయం, అదే న్యాయం. వీళ్ళందరినీ కాదు కానీ పాషం గారిని అడుగుదాం. పాషం గారు, అసలు దేవుడు అనేవారు ఉన్నారా? అసలు దేవుడు ఎవరు? నీ కొరకు ఒకరున్నారు. మానవుడు జన్మతః పాపి. చిన్నదో పెద్దదో పాపం చేయడం వలన పాపం కూర్చుకుంటున్నారు. పాపం వలన వచ్చు జీతం మరణం. శరీర మరణం అందరికీ సాధారణం. మరణం అనంతం మానవుని ఆత్మ చేరుకునేది ఒకటి. పాపం వలన వచ్చే జీతం నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా రెండవది పరిశుద్ధుల కొరకు స్థిరపరచబడిన పరలోకం. కష్టాలు కన్నీళ్లు లేని గొప్ప రాజ్యం. పరిశుద్ధులు ఎవరున్నారు? దేవుడు ఒకడే పరిశుద్ధుడు.
పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మరణించడం కొరకు మన కోసం వచ్చారు. మన పాపముల నిమిత్తం ఆయన మన కోసం మరణించారు. కాబట్టి మనము పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొందుకుందాం. అంటే నా కోసం ఒకరు మరణించారా? అంటే దేవుడు నా కోసం మరణించారా? అమ్మ పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకో వెళ్ళి. రియల్ క్యారెక్టర్ ఇచ్చారు. వందనాలు. థ్యాంక్ యూ ఇద్దరు. మంచిది. ప్రార్థన చేసి మహోన్నతుడు వందనాలు తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సహోదరికి ప్రభు ఈ బిడ్డకు వచ్చినటువంటి డౌట్ నాయన క్లియర్ చేసుకోవటానికి మీరు చూపించిన కృపగా మీకు వందనాలు. ఈ లోకంలో ఎటువంటి మనిషి అయిన తండ్రి ఒకానొక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారిని అయితే శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని ఇక్కడే మేము కనుగొనడానికి సహాయం దయచేయమని ఈ బిడ్డ డౌట్ని క్లియర్ చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువారిని దీవించును గాక. ఆమేన్. రైట్, మంచిది. క్లాప్స్ కొట్టండి. రైట్, చివరి పాట చాలా మంచిది.